డోర్ ఆడ తీసారు మే, ఎవరు వేసారు మే? తీసే ఉంది అది. ఏడేసాడు విండో తీమా? ఏ డోర్ తీసింది పిల్ల? తీమా తీసా గడి. ఏ పిల్ల ఇరికిపోయిందా ఎట్ట? అమ్మో డోర్ తీ ఓవరాక్షన్ చేయకుండా ఎంత కథగా ఉందండి. తీ డోర్ తీమా నువ్వు. మాయ్ తీమాయ్ మరేంది రాట్లా? నువ్వు ఏడమాకమా, ఏందో నువ్వు మా నువ్వేందా? నుంచి అన్నం కూడా పంపించదేనమ్మా. ఇటు నుంచి చిత్రా చెప్పు పెట్టొచ్చింది. నాన్న తిట్టాలే, నాన్న అడుగుతానమ్మా చెప్పు. నువ్వెందుకు ఎడుతున్నావమ్మా? అమ్మ పూ కట్టుబట్టి ముద్ద పెట్టు. ముద్ద పెట్టేదా అమ్మా? ముద్ద పెట్టే అంట తింటాను ఇంకంటే. చెప్పు నువ్వు ఏడవాకు, వస్తావు ఎట్లా కొడతా అట్లా వచ్చి దిరికిపోయి డోర్ ఎత్తి ఊరుకోరండి. అవును ఆంటీకి ఓనరండి ఫోన్ చేయండి, ఓనరండి ఫోన్ చేసి చెప్పండి డోర్ మామూలుగా వేసుకుంటే ఇరికిపోయింది. అది తలుపు దాంట్లో పడింది. అట్ట పడితే మరి ఇటు నేను పైన వేసాను, మరి తీసాను వేసుకో తీసాను రావాలి. తీవేసలా నేను వేసింది గడి చిన్నగా గడి, చిన్నగా గడి. అప్పటికి ఇది వచ్చిందని నేను ఇది తీసి ఇట్లా లాగుతున్నాగా. మరి నువ్వు నిజంగా ఎడుతున్నా, నాకు భయం వేసింది నిజంగా పడిందా అని. పైకి నీకు అది చదువుతున్నా లోపల టెన్షన్ పడ్డా. బాగా పైకి పెట్టింది ఇది ఫస్ట్ అయితే ఫస్ట్ ఏమన్నా కదా భయం పుట్టింది. ఫస్ట్ భయం పుట్టింది ఆమెకి. రావట్లేదండి నిజంగా భయపడ్డా. పైకి నువ్వు ఇటు వచ్చి నువ్వు రావు ఎలా ఎడుతున్నా నీకు చూద్దామని ఎన్నో టెన్షన్ పడ్డా. ఏందన్నా ఎగ్జామ్స్ టైంలో ప్రాంక్ నాకు అర్థం కాదు. దట్ ఈస్ ద రాజేష్. ఎగ్జామ్ టైంలోనా ఈ ఇంటికి వచ్చిన మా అమ్మాయి ఫస్ట్ చేసిన ప్రాంక్ నేను. ఆ కిటికీ ఆ అమ్మాయి కిటికీలో అంటే అందరూ పోయి వెళ్ళంట. కిటికీలో కట్టొచ్చింది అంటే మీరు అసలు రావట్లేదు అంటారు కదా. నాన్న వచ్చిన నాన్న తెస్తాలని ఇటు నుంచి కూడా అనుకుంటాలి అని చెప్పాను. ఏంటి ఫ్రెండ్స్ ఇది వీళ్ళు
భ్రమరాంబిక దేవి మీద నేను చేసిన ప్రియాంకు అది మా రాజేష్ ఐడియా నాది కాదు. నేను పాలిచ్చా అంతే. అసలు ఎందుకు ఇచ్చేవాళ్ళ ఏంది అసలు ఎందుకని? నేను జస్ట్ కూర్చున్నా వర్క్ గడేసాను నువ్వు సడన్గా అనేదానికి ఇంక నాకు థాట్ వచ్చింది. మా అమ్మాయి పేరు చదువు పెట్టలేదు లోపల మామూలుగా జరిగి పిచ్చ భయం వేసి బస్లో అడిగి పైకి మట్టికి గొప్ప కలెక్టర్ చేస్తున్నది. నిజంగా భయం పుట్టింది నువ్వు అంటే. ఇప్పుడు నువ్వు ఏడ్చి నేనే ఏడ్చి నువ్వు అసలుకే చుట్టుపక్కల చుట్టుపక్కల ఏందనుకుంటారా నేను ఎత్తుకెడుతున్నా నేను సైలెంట్గా ఉన్నాను. వస్తా అదో వస్తా లేట్లేదు అని ఎక్కిచ్చి వాళ్ళు కొట్టేద్దాం అనుకున్నా. ఆ పెయింట్ కొట్టేది నాకు ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందంటే నేను అద్దం ఉండిద్ది కదా లోపల అదంతా ఖాళీగా ఉండి దాక్కొని వీళ్ళు విడిగా భయపెట్టించారు ఫ్రెండ్స్. ఇప్పుడు అర్థమైంది నాకు ఎందుకు ప్రాంక్ చేశారు. అది భయపెట్టించానని నా మీద ప్రాంక్ చేశారు. అయితే వాటికి నేను ఎప్పటి నుంచో ప్రాంక్ చేయాలనే కోరిక. ఎవరి మీద? నా మీద. నాకు ఆ ఇంటికాడ చేస్తానికి కుదరలేదు, ఇల్లు లేదు. అందుకే నీ అమ్మాయిని ఎట్లా చేయాలనుకున్నాను. ఇలా అనుకోకుండా ఫ్రాంక్ కాలేజ్ అప్పటికప్పుడు వచ్చేసింది. ఇసు భ్రమరాంబిక దేవి మీద చేసిన మాధవి ప్రేమ్ ఇసు అసలు కర్మకర్త సాయి రాజేష్. అబ్బా నేనే ప్లాన్ చేస్తాను. ఇరండి చేయలేవు కూడా. గుండు కొట్టుకోవడం నిజంగా టెన్షన్ పుట్టింది నాకు కూడా. నిజంగా కొట్టుకోవడం నిజంగా టెన్షన్ పుట్టింది. ఫస్ట్ అర్థమైంది నాకు. ఏంది గిట్లెట్లేదు అంటుంది. సారీ పేసి ప్రాంక్ చేయకూడదు. పిల్లలు గుండి దడదలా కొట్టుకుంటుంది. నిజంగా టెన్షన్ పుట్టింది. సరే అంటే మనకు కొంచెం డేర్ అంటారు కదా టెన్షన్ ఎందుకు కొంచెం లోపల టెన్షన్. సరే అండి రేస్ గుర్రం టైప్ శృతి హాసన్ టైప్ లో లోపల టెన్షన్ పడతాను. రేస్ గొర్రెల కానీ లోపలంటే నేను ధ్యానం చేస్తున్నాను. ఏమనిది నేను డాన్స్ చేస్తున్నానండి. నేను భయపడుతున్నాను. ఇదిగోండి చూడండి. ఏదమ్మా అంటే ఇదిగో చూడండి భయపడుతున్నాను. నవ్వుతున్నావా? నేను నవ్వుతున్నాను. అట్లా చూడు ఇంకా నువ్వు ప్రాంక్ చేసాం కదా, అది ఎలా దేశం చేసా అసలు గేట్ గడేసినట్టుగా ఉంటుంది. ఎంత గడేసాను తెలుసా? నా చూడు ఇప్పుడు కూడా తడబడుతుంది లోపల. మళ్ళీ సౌండ్ వచ్చిద్దేమో నీకు వినపడిద్దామని కుర్చీలో కూర్చుని వెళ్ళిగా ఇగో చూడు ఇగో అంతే పెట్టింది. మరి ఓకే మీరు ఇట్లా పట్టుకొని రావట్లేదు ఇటు కొడుతున్నారా? ఇట్లా ఇగో ఇగో ఇదే సేమ్ ఇంత ఈ గడి తింటే ఎలా ఇటు కొడుతున్నాడు రావట్లేదు అని సేమ్ అది అప్పుడు గడే సెట్ లేదు. అప్పుడు రాబోయే సెట్ ఫీలింగ్ వచ్చిందా? ఏం మాటలేదు, జస్ట్ స్మాల్ బిట్ అంతే. ఇప్పుడు ఎలా వేసావు ఇప్పుడు ఇలా వేస్తే నీకు సౌండ్ రాదా? నీకు అర్థమైపోయింది వీళ్ళకి బయటకి వేసారు. అది నీకు అర్థమైపోయింది. అది గట్టిగా లాగాలి. అందుకని ఏం చేశాడు చిన్న గిట్టని అట్ట వదిలేసేసాడు. అప్పుడు ఎవరు కొట్టుకున్నారు? ఈ సొత్తానికి బయటికి వేసేట్లేదు. గాయస్ మా అమ్మాయి బయటికి ప్రాంక్ చేసేసాము కదా. సిరప్ ఉన్నది అయిపోతుంది, బాగున్నది అయిపోతుంది. ప్రాంక్ చేసేసాము గాయస్. నా వేసలేదు అబ్బాయి రాలేదు. అమ్మ చేసి నేను ఏం చేయలేదు ఇప్పుడు నేను చేయడం 3 ప్రాంకులు మీద 3 ప్రాంక్ ఇది. భయపడి భయంకర నాకు వస్తాయండి. నాకు కూడా కిటికీలో జాయిన్ అవుతుంది. లేకపోతే కూడా భయాలు వేసేది. సరే కాయ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాము. ఈ ప్రాంక్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాము. సరే ఉంటారండి.